ఈరోజు వీర్పూర్ గ్రామం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేసి డాక్టర్ ఎన్ సంజయ్ కుమార్ శాసనసభ్యులు గారు ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇంతకెళ్ళి మా ఆయన నువ్వు రాసిన ఫోటోలు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఇచ్చేసిన మన శాసనసభ్యులు డాక్టర్ ఎన్ సంజయ్ కుమార్ సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం సార్. మళ్ళీ కొత్త సభ భూమయ్య తుంగూరు గ్రామము శ్రీమతి ఎల్లేశ్వర సరోజ తుంగూరు గ్రామము ఉయ్యాల ప్రమీల అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగాలమ్మా. రాసమల్ల గంగవ్వ, గడ్డం భాగ్యలక్ష్మి, అల్లకొండ మల్లేశ్వరి, గడ్డం భాగ్యలక్ష్మి, నెక్స్ట్ మా కమ్మనూరు గ్రామం ఇద్దరు రెడీగా ఉండాలి. గ్రామం పందెల కమల తాటి పద్మ, తల్లపల్లి భాగ్యలక్ష్మి, మండోజి గంగాధారి లక్ష్మవ్వ, చాలా శుభ సూచకం. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు మన కొత్త సర్పంచ్ చేతుల మీదుగా గ్రామ పెద్దల మీదుగా ఎవరు పిల్లలు తీసుకున్నాం. మీరు కూడా ఎప్పుడు ఏది వచ్చినా రాజకీయాలు ఖచ్చితంగా పనిచేస్తారు. ఉదాహరణకు రాంగారంగా చూసినాను, మన కోలాపూర్ సర్పంచ్ ఫ్లెక్సీలో వాళ్ళ నాయకులతో పాటు నాకు కూడా పెట్టింది శుభాకాంక్షలు. కానీ నాకు ఎలక్షన్ పని చేయలేదు. ప్రపంచ సర్పంచ్ కూడా రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి తప్ప రోజు ఉండకూడదు. ఒక సర్పంచ్గా మిమ్మల్ని నేను గౌరవించుకుంటా, ఒక ఎమ్మెల్యేగా నాకు గౌరవించుకుంటా, ఒకరికొకరు పనిచేసుకోవాలి. మాజీ ప్రజాప్రతినిధులు కూడా మనం గౌరవించుకోవాలి, గ్రామ పెద్దలను గౌరవించుకోవాలి, సమిష్టిగా పనిచేసుకోవాలి. అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం, కొంత లేట్ అయింది చాలా కార్యక్రమాలు ఉంటుంటా. ఈ కార్యక్రమాన్ని విజయ్ వయసు చదివి తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత కూడా
అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెట్లు ఇస్తున్న సందర్భంలో తీసుకోవడానికి వచ్చిన మా తల్లులకు అక్క చెల్లెల తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి అనేది చాలా భారం. కొన్ని ప్రభుత్వాలు ఒక్కొక్కటి చాలా చేస్తుంటాయి. మన స్వతంత్రం వచ్చినాక ఎన్నో స్కీమ్లు ఒక్కొక్కటి మొదలైతాయి. అట్లా కొత్త కొత్త ప్రభుత్వాలు వచ్చినాక పాత నడుపుకుంటూ మళ్ళీ కొత్తవి కూడా చేస్తూ ఉంటాం. ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఒక 50,000 ఉండేది. అది కూడా ఫస్ట్ ఒక ఎస్సీ ఎస్టీలకే ఉండేది. మన అంటే అదేవిధంగా బీసీలకు, అగ్రవర్ణ ప్రజలకు 75,000 లక్ష. ఇప్పుడు అదే పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూ మరి మీరందరూ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ మా కళ్యాణ అందరూ కూడా సన్నబియ్యం తెచ్చుకుంటారు. ఇంట్లో ముందు తోటి బియ్యం ఉంటుండే అందరూ కూడా ఇంటికి కరెంటు బిల్ ఫ్రీ అయింది. 5 రకాలు కరెంటు బిల్ ఫ్రీ అయింది. ఉచిత బస్సులు వచ్చింది. అట్లనే మనం ఆరోగ్యశ్రీ దవాఖానకు పోతే ఇక్కడ కొత్త కొత్త దవాఖానాలకు పర్మిషన్ ఇచ్చారు. చాలా వరకు వైద్యం మంచిగా అవుతాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు జరుగుతాం. నేను ఎమ్మెల్యే గెలిచిన ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఉండాలి. ప్రధాన నియోజకవర్గ సర్పంచులు అందరూ కోరుతున్నారు, నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నాకు అపోజిట్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ అయిపోయినాయంటే రాజకీయాలు కొంచెం మర్చిపోవాలి. అందుకే ఇక నా నిర్వాహకులు బాధపడ్డాడు. నేను అనుకున్నాను అట్లనే అన్న ఒకటేసారి మా హస్బెండ్ నేను పెట్టేసి ఉండే ఆయన అడిగి ఎన్నడూ ఒక మాట అన్నా, ఎన్నడూ కూడా ఎవరు కూడా ఒక మాట